హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో వేసవికాలంలో వేడిని తగ్గించే బటర్ మిల్క్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కుండతోటి కొద్దిగా పెరుగు తీసుకోండి. కవ్వంతో కానీ దేనితోటైనా బాగా గిలకొట్టుకోండి. బాగా గిలకొట్టేసుకున్నాక వంతుకి 4 వంతుల వరకు వాటర్ వేసుకోవాలి. బాగా పలచగా ఉండాలి. బాగా పలసగా చేసేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కలిపేసుకున్నాక ఒక రోల్ తీసుకుని చిన్ని అల్లం ముక్క వేసుకోవాలి. పచ్చిమిరపకాయ మొత్తం వేసుకోకూడదు, ఘాటు ఎక్కువగా ఉంటుంది. చిన్న ముక్క పచ్చిమిరపకాయ ముక్క కూడా వేసుకోండి. బాగా కుమ్ముకోండి మెత్తగా కుమ్మేసుకున్న తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకుని ఆ బండతోటి 2 సార్లు దంచి తీసేసుకోండి. జీలకర్ర మట్టికి మెత్తగా కుమ్మకూడదు. ఆ కుమ్ముకున్న పేస్టు మజ్జిగలో వేసేసుకోండి. మనం తక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం. అల్లం ముక్క పచ్చిమిరపకాయ ముక్కను ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. అందులో కరివేపాకు చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అది రోట్లో కుమ్మకూడదు, పసరవాసన వస్తుంది. అందుకు చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసేసుకున్నాక మొత్తం కలుపుకోండి. ఈ మజ్జిగ వేసవి కాలంలో వేడిని తగ్గిస్తుంది, దాహాన్ని కూడా తీరుస్తుంది. వేసవి కాలంలో కుండలో చేసుకుని రోజు తాగితే చాలా మంచిది. బటర్ మిల్క్ ఇలా చేసుకుని పెట్టుకుంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాటర్ మానేసి మజ్జిగ ఇవ్వండి, చల్లగా ఉంటుంది వాళ్ళకు కూడాను. మనం కవ్వంతో బాగా గిలకొట్టుకుని కాసేపు ఉంచి తాగితే బటర్ మిల్క్ టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.